వరకు సినీ పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా పెద్దయిన దాసరి వద్దకు వెళ్లేవారు. పరిశ్రమకు మేస్త్రి అయిన ఆయన తీర్పు చెప్పేవారు. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని తేల్చేవారు. ఈ విషయం ఇండస్ట్రీలోని అందరికీ తెలుసు. ఇక కార్మికులు కూడా తమ సమస్యలను దాసరి వద్దకే తీసుకెళ్లేవారు. కాగా దాసరి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో సమస్యలను తనదైన శైలిలో పరిష్కరించే వ్యక్తిగా తమ్మారెడ్డి భరద్వాజకు పేరుంది. ఆయన కూడా అందరికీ న్యాయమైన తీర్పులు చెప్పే పెద్ద మనిషిగా పేరు తెచ్చుకున్నారు. కార్మిక పక్షపాతిగా పేరుంది. ఇక దాసరి మరణం తర్వాత పరిశ్రమలోని సమస్యలను బయటకు తీసుకెళ్లి నానా హంగామా చేయకుండా కలిసి కూర్చుని చర్చించుకుని పరిష్కారం తెచ్చుకునే పరిస్థితి ఉందా? ఉంటే దాసరి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనే అనుమానం పలువురిలో ఉంది. చాలా మంది తమ్మారెడ్డినే ఇక సినీ పెద్దగా వ్యవహరిస్తాడని భావించారు. కానీ తాజాగా మెగా బ్రదర్ నాగబాబు ఈ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాసరి తర్వాత పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది. ఇక ఆయన తర్వాత పరిశ్రమను పెద్ద దిక్కుగా వ్యవహరించడానికి మోహన్ బాబు వంటి వారు ఉన్నారు అని నాగబాబు వ్యాఖ్యానించారు. దాసరికి కోపం ఉన్నా కూడా తనదైన శైలిలో చూపించి కోపాన్ని కూడా పొదుపుగా వాడుకునేవారు. కానీ మోహన్ బాబుకు ముక్కు మీద కోపం ఉంటుంది. మరి మోహన్ బాబు పేరును నాగబాబు తెరపైకి తేవడం ఆశ్చర్యమే. దీనిలోని అంతరార్థం ఏంటబ్బా అని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.